హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలిసిందే, గత కొన్ని రోజుల క్రితం అనుదీప్ కటికాల అనేటువంటి స్టాండప్ కమేడియన్ రామ్ చరణ్ గారి మీద, అలాగే వారి సతీమణి అయినటువంటి ఉపాసన గారి మీద, అలాగే డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే నిహారిక గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయి. దాని తర్వాత జరిగినటువంటి రచ్చ అంత ఇంత కాదు. అసలు ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి అరవటం, వార్నింగ్ ఇవ్వటం, అక్కడ వాడు లేకపోవడం, పారిపోవడం. దాని తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో జనసేన కార్యకర్తలు, లీడర్స్ వీళ్ళందరూ కూడా రకరకాల ప్లేసుల్లో అనుదీప్ కటికాల మీద కేసులు పెట్టడం జరిగింది. సో దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుదీప్ కటికాలని అరెస్ట్ చేయడం జరిగింది. అసలు అనుదీప్ కటికాలని ఎక్కడ అరెస్ట్ చేశారు ఏంటనేది వివరాల్లోకి వెళ్తే, బ్రేకింగ్ న్యూస్. తన కుటుంబాన్ని కలవడానికి ప్రయాగ్రాజ్కు వెళ్లిన స్టాండప్ కమేడియన్ అనుదీప్ కటికాలను ఏప్రిల్ 14న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ పోలీస్ బృందాలు అతని ఫోన్ లొకేషన్ను ట్రేస్ చేసి సాయంత్రం 7 గంటల ప్రాంతంలో అతను తన తండ్రితో ఉన్న సమయంలో ఒక పార్కులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఒక స్టాండప్ ప్రదర్శనలో టాలీవుడ్ నటుడు అభిమాన సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలపై కాకినాడలోని జనసేన పార్టీ నాయకుడు ఒక ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. తిక్క కుదిరిందా ఇప్పుడు? బాగా సెట్ అయిపోయావుగా. ఎగ్జాక్ట్గా మీ నాన్నగారితో ఎక్కడో పార్కులో ఉన్నావంట, అక్కడికి వెళ్ళి పోలీసు అరెస్ట్ చేశారు. మీ నాన్నకి నువ్వు చేసినటువంటి లుచ్చా పని వల్ల తల దించుకోవడమే తప్పిదే తల ఎత్తుకోవడం అనేది లేదుగా. ఎందుకు ఒకటి పర్సనల్ లైఫ్ని కామెంట్ చేసి ఎంత దూరం తీసుకొచ్చుకున్నావు? నువ్వు కామెడీ చేయాలంటే హెల్దీ లైన్స్ వాడచ్చు. రోజు మన జరిగేటువంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, దాంట్లోంచి కామెడీ జనరేట్ చేయొచ్చు. బేసిక్గా నార్త్లో ఉండేటువంటి కమెడియన్స్ 90% కామెడీ అలాగే జనరేట్ చేస్తుంటారు, వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తుంటాయి. పర్సనల్ లైఫ్ని వాళ్ళు లాగినా అక్కడ కల్చర్ వేరు, ఇక్కడ కల్చర్ వేరు. ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటారు అభిమానులందరూ కూడా. వాళ్ళ ఫేవరెట్ నాయకుడు కావచ్చు, వాళ్ళ ఫేవరెట్ హీరోలు కావచ్చు, వాళ్ళని ఏమైనా అంటే ఊరుకోరు. నార్త్ కల్చర్ వేరు, సౌత్ కల్చర్ వేరు. ఆ మధ్య ఉండేటువంటి ఆ డిఫరెన్స్, ఆ బిట్వీన్ ఆ సెన్సిటివిటీ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ దాటి మనం బిహేవ్ చేయకూడదు. సో చేసేవు ఇప్పుడు లెఫ్ట్లో సంతకం పెట్టాలా, రైట్లో సంతకం పెట్టాలా అంటున్నావు. ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఓచలు లెక్క పెడతావా, లేకపోతే రైట్ నుంచి ఓచలు లెక్క పెడతావా, లేకపోతే నెట్వర్త్, రామ్ చరణ్ గారి నెట్వర్త్ గురించి మాట్లాడావు. ఇప్పుడు జైల్లో దోమలు కొడతా ఉంటే ఒక నెట్ ఇస్తారు, అది వేసుకో, దాని వర్త్ ఏంటో నీకు తెలుసుద్ది. ఆ జైలు తాలూకు జీవితాల తాలూకు వర్త్ ఏంటో నీకు ఇప్పుడు తెలుసుద్ది. ఇదంతా కూడా ఏంటంటే లెసన్. ఇంకెవ్వడు కూడా భవిష్యత్తులో మెగా ఫ్యామిలీ మీద అంటే ప్రతిసారి ఇలా జరుగుతూనే ఉంటుంది. ఒక కత్తి మహేష్, ఒక పోసాని కృష్ణమురళి, ఒక దాసరి విజ్ఞానం, ఇప్పుడేమో అనుదీప్ కటికాల. మొన్న ఒక 3 years బ్యాక్ సునిశ్చిత్ తన రామ్ చరణ్ అభిమానులు ఎలా కొట్టారు మీరు అందరూ విజువల్స్ చూశారు. అనుదీప్ కటికాల, సునిశ్చిత్ వీళ్ళిద్దరు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, సినిమా అనేది పబ్లిక్ మీడియం, పబ్లిక్లో రిలీజ్ అయిపోతుంది. సో దాని గురించి నువ్వు విమర్శ చేయి, మాట్లాడు. దానికి ఇచ్చేటువంటి సమాధానం ఫ్యాన్స్ కానీ వాళ్ళు అభిమానించే వాళ్ళు కానీ ఇస్తూనే ఉంటారు సోషల్ మీడియా త్రూ. నువ్వు ఇచ్చినటువంటి వీడియో ద్వారానే వీడియోకి రిప్లై ఇస్తుంటారు. అది పబ్లిక్ మీడియంలో రిలీజ్ అయ్యేటువంటి కంటెంట్, సినిమా, దాని మీద మాట్లాడేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా అని చెప్పి చనువు తీసుకొని లైన్ క్రాస్ చేసి హద్దు మీరి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి హీరోల తాలూకు పర్సనల్ విషయాలు మాట్లాడితే చివరికి ఇలాగే జైలు జీవితం గడపాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా ఫ్యూచర్లో ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మెగా ఫ్యామిలీ, వేరే హీరో తాలూకు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినా వాళ్ళ పరిస్థితి ఎలాగే ఉంటుందని గ్రహించాలి. మాట్లాడితే మెగా ఫ్యామిలీయే చాలా సాఫ్ట్ టార్గెట్ అయిపోతుంది. అంటే మెగా ఫ్యామిలీలో ఉండేటువంటి హీరోలు చాలా మంచి వాళ్ళు, వాళ్ళు ఏమైనా అంటే ఏమి చేయలేరు, ఏది పడితే అది అనేయచ్చు అనుకోవడం చాలా పొరపాటు. పర్సనల్ లైఫ్ జోలికి వెళ్తే జీవితాలు నాశనం అయిపోతాయి అన్నదానికి బిగ్గెస్ట్ ఉదాహరణ ఈ అనుదీప్ కటికాల అనేటువంటి స్టాండప్ కమేడియన్. ఒక స్టాండప్ కమేడియన్ కంపెనీ పెట్టుకున్నావు, 4-5 ఎంప్లాయ్మెంట్ ఇచ్చావు. వాళ్ళు ఎలా బతకాలి, ఎలా హెల్దీగా జోక్స్ని వేసుకుంటా మనం ఎలా మన జీవితం గడపాలి అనే దాని గురించి ఆలోచించకుండా ఒక పర్సనల్ లైఫ్ తాలూకు విషయాల్ని జోక్గా తీసుకొని దాంట్లోంచి కామెడీ రప్పించడం అంటే చివరికి మన బతుకు కామెడీ అయిపోతుంది. ఇలాగే ఎక్కడో మీ నాన్నగారితో పాటు పార్క్లో ఉన్నామంట, ఆయనతో పాటు ఉండగానే పోలీసులు తీసుకెళ్లారంటే ఆయనకి అసలు ఎంత చెడ్డ పేరు. నీ కటికాల అనేటువంటి ఇంటి పేరు తాలూకు ఉండేటువంటి రిలేటివ్స్ కానీ మీ నాన్నగారికి కానీ ఎంత పరువు తక్కువ పని చేసావు. సో ఇదంతా కూడా నిజంగా
ఏంటంటే మనం హద్దు మీరి లైన్ క్రాస్ చేసి ఏం చేసినా మన జీవితంలో చివరికి జీవితం జైలు పాలవుతుంది అన్నదానికి ఇది ఒక స్ట్రాంగ్ ఇన్సిడెంట్. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇలాగే కఠినంగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, హద్దు మీరి ప్రవర్తిస్తే మనకి జైలు జీవితం తప్పదు అనేటువంటి విషయం అందరికీ తెలుస్తుంది ఈ యొక్క ఇన్సిడెంట్ తర్వాత. సో అది దట్స్ ద వీడియో. సో ఫైనల్లీ అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్లు రిపీట్ అయితే వాళ్ళకు కూడా ఇదే దుస్థితి పడుతుంది. సో దట్స్ ద వీడియో. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.